ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, చెవియొగ్గే నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం కనుక మనం చూస్తే 1వ అధ్యాయం అంతా నెహెమ్యా గారు ఎలా ప్రార్థన చేశారు, హౌ హీ ప్రేడ్, ద స్టెప్స్ ఇన్ హిస్ ప్రేయర్. ఆ ప్రార్థనలో ఉన్న ఆ మెట్లు మనం చూడొచ్చు. మొదటిగా నెహెమ్యా గారు తన హృదయాన్ని సిద్ధపరచుకుంటా ఉన్నాడు. ప్రార్థనకు ముందు ప్రిపేరింగ్ ఫర్ ద ప్రేయర్ సిద్ధపరచుకుంటా ఉన్నాడు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి కొన్ని దినాలు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని. ఆయన ప్రార్థన గనక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇఫ్ యూ ఎగ్జమైన్ హిస్ ప్రేయర్, ఆయన రిమెంబరింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణశీలతను ఎత్తిపట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన యొక్క గుణశీలతను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. రిమెంబరింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, రిమెంబరింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అనేది మనం చూడొచ్చు. అలాగే మళ్ళా వెంటనే తన ప్రజల పాపాలని మరి ఒప్పుకుంటా ఉన్నాడు. వెంటనే, అయ్యా నా ప్రజలు పాపం చేశారు, దయతో క్షమించావు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకుంటున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసినాం. ఎదుట బహు అసహ్యంగా మేము ప్రవర్తించామని ఒప్పుకోవడం మొదలు పెడుతున్నాడు. మన జీవితాల్లో మనం ఖచ్చితంగా పాపపు ఒప్పుకోలు, ఇతరుల పాపాలు మన మీద వేసుకొని మనం ఒప్పుకునే ఆ స్థితికి మనం రావాలి. మనం ప్రతిరోజు మన పాపాలను ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడని. అట్ ది సేమ్ టైం మనము మన దేశం యొక్క పాపాలు, మన ప్రజల యొక్క పాపాలని ఒప్పుకోవడానికి ఇష్టపడేవారంగా ఉండాలి. అట్లనే మనం చూస్తే కనుక దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి అడుగుతున్నాడు. అయ్యా, నువ్వు వాగ్దానం చేశావు కాబట్టే మేము నిన్ను అడుగుతున్నాం అని చెప్పని. మరి మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడ్ల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలం నాకు మిమ్మను రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. నువ్వు వాగ్దానం చేశావు కదయ్యా. మన ప్రార్థనల్లో ఖచ్చితంగా దేవుడిచ్చిన వాగ్దానం ఉండేలాగా మనం చూసుకోవాలి. అత్యంత శక్తివంతమైన ప్రార్థన భూమి మీద ఏంటి అని అంటే, వెన్ యు టర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు ప్రేయర్. దేవుని వాక్యమును, వాగ్దానమును ప్రార్థనగా మలచడమే భూప్రపంచం మీద అత్యంత శక్తివంతమైన ప్రార్థన. దేవుని వాగ్దానాన్ని ఎత్తిబట్టి అడుగుతా ఉన్నాడు. 4వదిగా మనం చూస్తే, అసలు రాజుని రాజుగా చూడట్ల. 11వ వచనం మనం సరిగ్గా గమనిస్తే, ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నేను బ్రతిమాలుకుంటున్నా. రాజుని రాజుగా చూడట్లా, రాజుగారు దయ చూపించాలని రాజుగారి దయ కొరకు బ్రాకులాడట్లా, దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అసలు ఈయన కూడా, రాజు కూడా ఒక మనిషే కదా. నువ్వు దయ చూపేలాగా నువ్వు చేయకపోతే అతడు దయ చూపడు కదా. మనం నెహెమ్యా గ్రంథం కనుక చదివితే, నెహెమ్యా ఏది అడిగితే అది రాజు శాంక్షన్ చేసినట్లుగా మనం చూస్తాం ఈ గ్రంథంలో. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక మనిషిని ఆధారం చేసుకోవట్లేదు, దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నాడు. రాజులైన వాక్యం చెప్తుంది, రాజుల హృదయాలు ఆయన చేతుల్లో నీటి కాలువలే ఉన్నాయి. ఆయన తన చిత్తవృత్తి చొప్పున వాటిని తిప్పుతాడు. ఒకని గద్దె ఎక్కించుట గద్దె దించుట నీ వశము. రాజుల ముందు ఏదోటి చేస్తారని వాళ్ళ దయ కొరకు వాళ్ళ వెనకాల వెంపర్లాడడం, వాళ్ళ వెనకాల పడ్డం ఏం చేయట్లా. ప్రార్థనా గదిలో ఉండయ్యా, ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లుగా చేయమని దేవుని బ్రతిమాలుకుంటున్నాడు.
వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, రాజును కూడా మనిషిగా చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనకు ఆధారం ప్రభువుగా ఉండునుగాక. వేరే మనిషి మీద మనం ఆధారపడకుందుముగాక. మనుషుల్ని గనక మనం ఆశ్రయిస్తే మనం కట్టుకున్న ఆ ఆశల మేడైతే ఉండిద్ది, అది పేకల మేడలాగా కూలిపోయిద్ది. బట్ ప్రభు మీద మనం ఎంత ఆశ పెట్టుకుంటే ఆయన మనల్ని అంతగా సిగ్గుపరచడం. ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.